ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీరాముడి అనుగ్రహం కోసం శ్రీరామకోటి రాయటం కూడా ఒక సాధనగా ఉపకరిస్తుంది. ఇటువంటి విషయంలో పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ పంచమి, ఉదయం 8:22 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ షష్ఠి, నక్షత్రం హస్త, రాత్రి 10:08 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో. ఈ చంద్రకేతువుల కలయిక మానసిక ఆందోళన పెంచుతుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటప్పుడు స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, ఆధిపత్యత శుభులైనప్పుడు. రవి సంచారం మకర క్షేత్రంలో శత్రుక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్యా అవకాశాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు ఉల్లాస భరిత సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక ఆర్థిక అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రగతి కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అనుకూలత కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు
సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం. సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ విద్యార్థులకి పెరుగుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి పోటీతత్వంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో వేగం. ఉపాధ్యాయ వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. విజయాలను కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అసహన పరిస్థితులు, చిరాకులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మందత్వం పెరుగుతుంది. చాకచక్యం తగ్గుతుంది. పరిస్థితుల ప్రభావాలపై మెరుగైనటువంటి ఆలోచన విధానం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు గృహపరంగా కూడా కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. ఆందోళన, అనిశ్చిత పరిస్థితులు కూడా నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ బలం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. విద్యలో బలం పెరుగుతుంది. కార్యకలాపాలు నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం పుష్టిగా లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు, వ్యాపార సంభాషణలు అనుకూలతను పెంచుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా దక్కుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. అపవాదులు ఉన్నప్పటికీ, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కూడిన నిర్వహణ ద్వారా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా
ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. అయోమయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సామూహిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తుంది. ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయబద్ధ వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కొనసాగుతుంది. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగించి అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు మహిళలకు రాణిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారు చేపట్టగలుగుతారు. విమర్శలతో కూడిన విజయాలు కొనసాగుతాయి. అభివృద్ధి క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఉత్తమ గతిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ తత్వంతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోవటం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు
నెమ్మదిగా పూర్తి చేయడం ద్వారా శ్రేయస్సు లభిస్తుంది. అనుకూల ప్రభావం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం దూరం అవుతుంది. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆలస్యంగా లభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విషయాల్ని కలిగిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ప్రతికూల ప్రభావం మిత్రుల ద్వారా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విషయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ కూడా తప్పనిసరి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులను నమ్మి మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలను ఆహ్వానిస్తారు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. క్రీడా రంగం వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని సమయస్ఫూర్తితో విషయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శుభకార్య నిర్వహణలో విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో మహిళలకు ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు చేకూరుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. అనుకూల ప్రభావం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక అనుకూలత చేకూరుతుంది. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కార్యకలాపాల్లో వేగం సినీ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు, అవరోధాలు కనుమరుగవుతాయి. విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు, ఆరోగ్య రక్షణ చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరాముని చరిత్ర 100 కోట్ల శ్లోకాలతో ఉంది. ఆ శ్లోకాలలో ఏ ఒక్క అక్షరాన్ని ఉపాసన చేసినా ఆ అక్షరం అనేక జన్మలలో చేసిన పాపాలను తొలగింపజేస్తుంది. అందుకే శ్రీరాముడి పరిపూర్ణమైన అనుగ్రహం కోసం రామకోటి రాయటం విశేషంగా సహకరిస్తుంది. సహజంగా రామకోటి రాసేవాళ్ళు శ్రీరామనవమి ప్రారంభించి
మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి రామకోటిని ముగిస్తారు. కానీ అలా వీలు కాని పక్షంలో ఎప్పుడైనా సరే రామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు. రామకోటి అంటే కోటి సార్లు శ్రీరామ అని రాస్తే మంచిది. అలా రాయలేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా 1000 సార్లు లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని వ్రాసినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రామకోటి రాసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు నిర్ణీత సమయంలో తూర్పు వైపు కూర్చొని రామకోటిని రాస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముందుగా కోటి గళ్ళున్నటువంటి పుస్తకము లేదా తెల్ల కాగితాలు ఉన్నటువంటి పుస్తకానికి పసుపు కుంకుమ రాసి పుష్పాలతో పూజించి రామ అష్టోత్తరం చదువుకోవాలి. ఆ తర్వాత రామకోటి రాయటం ప్రారంభించాలి. ఎప్పుడైనా పని మీద రామకోటి రాసేటప్పుడు మధ్యలో ఆపినట్లయితే సరి సంఖ్యలో రాయటం ఆపేయాలి. ఆ తర్వాత పని పూర్తి చేసుకొని కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ రామకోటి రాసుకోవాలి. అలాగే ప్రతిరోజు మీరు అనుకున్న సంఖ్యలో రామకోటి రాసిన తర్వాత శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరీ మంత్రం చదువుకొని రామకోటి రాయటం పూర్తి చేయాలి. ప్రతి లక్షణామాలకు పుస్తకానికి పూజ చేసి భక్తులకు ప్రసాదం పంచిపెట్టాలి. రామకోటి రాయటం పూర్తయిపోయిన తర్వాత పసుపు వస్త్రంలో ఆ పుస్తకాన్ని మూటకట్టి భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలి. లేదా ఏదైనా రామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయంలో శ్రీరాముడికి సమర్పించాలి. అది కూడా వీలు కాని పక్షంలో ఏదైనా పుణ్య నదిలో విడిచిపెట్టవచ్చు. ఇలా ప్రత్యేకమైన నియమాలతో రామకోటి రాయటం ద్వారా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గణేశుని యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకవంతమైనది. గణపతిని ఆరాధించకుండా వాస్తుదేవతను తృప్తిపరచడం అనేటువంటిది అసంభవంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. గణపతికి నమస్కరిస్తేనే సమస్త దోషాలన్నీ కూడాను అణగారిపోతాయని, నిత్యం గణపతిని ఎవరైతే పూజ చేస్తారో అసలు వాస్తుదోషాలు కలిగే అవకాశమే తక్కువగా ఉంటుందని శాస్త్రవచనం. ఇంటి ముఖద్వారానికి ఏకదంత ప్రతిమ లేదా చిత్రపటాన్ని కూడాను తగిలించి దానికి సరిగ్గా వెనక వైపు కూడాను మరొక గణేశ ప్రతిమ లేదా చిత్రపటాన్ని ఇలా 2 వైపులా కూడాను తగిలించాలి. ఇలా గనక తగిలించినట్లయితే వాస్తు దోషాలు ఆ ఇంటికి పెద్దగా ఉండవు. గృహానికి వాస్తు దోషం ఉంది అనేటువంటి అనుమానం గనక మీకు ఉన్నట్లయితే భవంతికి ఏదొక భాగంలో నెయ్యితో కలిపినటువంటి కుంకుమతో స్వస్తిక్ గుర్తును గనక వేసినట్లయితే దీనివల్ల వాస్తు దోషం కూడాను తగ్గుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కార్యాలయాలు కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి వక్రతుండ గణపతి ప్రతిమ అనేటువంటిది లేక చిత్రపటం కూడాను పెట్టవచ్చు. ప్రతిమ యొక్క ముఖం మాత్రం దక్షిణం, నైరుతి మాత్రం చూడకూడదు. తెలుపు రంగులో ఉన్న వినాయకుని యొక్క ప్రతిమ లేదా చిత్రపటాన్ని పూజించటం వల్ల సమృద్ధి ఎక్కువగా లభిస్తుందని, ప్రతిమలో లేదా చిత్రంలో వినాయకుడి యొక్క తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదని, తొండంలో మోదకం అనేటువంటిది కుడుములు లేక లడ్డూలు ఏవైనా సరే ఉండాలి. విఘ్నేశ్వరుడికి మోదకాలన్నా ఆయన వాహనం మూషికమన్నా కూడా చాలా ఇష్టం. అందుచేత చిత్రంలో మోదకం ఒకటి, ఎలుక ఒకటి ఉండటం చాలా అవసరం కూడాను. ఈ విషయాన్ని గ్రహించడం చాలా మంచిది. అలాగే కూర్చున్న విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ కూర్చున్నటువంటి స్వామి ప్రతిమకు 2 పాదాలు భూమి మీద ఆనించి ఉన్నట్టుగా ఉండాలి. భూమి మీద ఆనకుండా ఉన్నటువంటి కూర్చున్న గణపతి వినాయకుడు అసలు ఉంచకూడదు అనేటువంటి సాంప్రదాయబద్ధాన్ని ప్రతివారు కూడా వాస్తుశాస్త్ర రీత్యా ఆచరించడం ఎంతైనా అవసరం. ఇంట్లో బ్రహ్మస్థానం అంటే కేంద్రంలో తూర్పు దిక్కులో లేక
ఈశాన్యంలో గనక విఘ్నేశ్వరుడి ప్రతిమను కానీ చిత్రాన్ని కానీ పెట్టడం వలన లాభం శుభం కలుగుతాయి. గణేశుని యొక్క విశిష్టవంతమైనటువంటి 108 గరిక పూసలతో గనక పూజించినట్లయితే సర్వాభీష్టములు సిద్ధిస్తాయి. అందున ఈ రోజున బుధవారం కావటం చేత బుధాదిత్య తత్వానికి కూడా నిదర్శనమైనటువంటి గణపతిని ఈ విధంగా మీరు గృహంలో గనక స్థాపించుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను పెక్కు రకాలైన వాస్తుదోష ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మీ డ్రాయింగ్ రూమ్లో కూడాను వాస్తుశాస్త్రరీత్యా పరిశీలన చేసినప్పుడు ఇంటి ముఖద్వారానికి కుడివైపు కిటికీ దగ్గర హాలు గనక ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అతిథులు కూర్చొని ఉంటారో, ఇంట్లోని వారు విశ్రాంతి తీసుకుంటారో ఆ ఇంటి వారు అంటే యజమాని లేకపోతే పెద్ద కుమారుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆస్కారంగా అక్కడ కూడాను గణేశుని యొక్క ప్రతిమ ఉంచాలి. బుద్ధిమంతుడుగా మీ కుమారుడు వివిధ రంగాలలో వెలుగొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖద్వారానికి ఎడమవైపు కిటికీ హాలుతో కలిసి ఉంటే ఇంటి యజమానురాలు వారి అమ్మాయి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. హాలు విషయంలో వాస్తుశాస్త్ర రీత్యా మనం గమనించేటువంటి వివిధ అంశాలన్నమాట. చక్కగా శుభ్రంగా ఉన్నటువంటి హాలులో పూజాగృహం గనక ఉన్నట్లయితే ఏదో మనం తలంపుతో గనక అక్కడ గనక పూజాగృహాన్ని గనక ఏర్పాటు చేసినట్లయితే ఆస్తులు డబ్బులు బాగా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. హాలులో కూడా పూజా మందిరం ఉండవచ్చు. హాలులో పూజా మందిరం ఉన్నప్పుడు నిత్యం కూడాను పూజ చేస్తూ ఉన్నట్లయితే సిరి సంపదలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇంట్లో చోటు లేక హాలులోనే దేవీ దేవతల పటాలు పెట్టి పూజ గనక చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులుగానే మారతారు. కిటికీలు సముచితమైనటువంటి స్థానంలో హాలులో ఉండాలి అంటోంది వాస్తుశాస్త్రం. కొద్దిగా ఇళ్ళు తక్కువగా ఉన్నప్పుడు వెడల్పు ఆ హాలులోనే వంట చేసేటువంటి విధి విధానం చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయటం వలన ఆ వంటిల్లు హాలుకి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. అలా ఉండటం మంచిది కాదండి. వాస్తుశాస్త్రంలో ఎప్పుడూ కూడాను సింహద్వారం ఉంది చూసారా, వంటగదిలోకి పడకూడదు. అలా సింహద్వారం కనుక వంటగదిలో పడ్డట్టయితే వాస్తుశాస్త్రం చాలా తప్పుగా భావిస్తుంది. అలా కాకుండా సింహద్వారం పడకుండా మీరు వంటగదిని ఏర్పాటు చేసుకోవటం శతవిధాలా మంచిదన్నమాట. హాలులోని నేల కింద మంచినీరు పారుదల ఉన్నట్టుగా కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు అవుతుంది. నీరు హాలులో నుంచి బయటికి పోతున్నట్టుగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదన్నమాట. బయట నుంచి మాత్రమే. ఇప్పుడు ఇల్లు కట్టాం, ఇంటికి బయట భాగాన నీరు పోయేటువంటి విధి విధానం ఈశాన్యం నుంచి బయటికి పోవాలి, ఏ నీరు అయినా సరే. అలా పోయేటట్టుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు లేనట్టుగా గుర్తెరగాలన్నమాట. అట్లాగే హాలులోనే తినే పదార్థాలు ధాన్యం మొదలైనవి కనుక పెట్టుకున్నట్లయితే స్టోర్ రూమ్ హాలుతో కలిసి ఉంటే ఆ ఇంట్లోనేటువంటి వాళ్ళు బుద్ధిమంతులు తెలివితేటలు కలవారవుతారు. రచనా చాతుర్యం కలిగిన వారుగా కూడా ఉంటారు. వ్యాపారంలో చాలా లాభాలని కూడాను సంపాదిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటి యజమాని సాత్వికుడుగా గుణవంతుడుగా మంచివాడుగా ఉంటాడు. మహిళా స్నేహితుల నుండి సహాయం కూడాను ఎక్కువగా అందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. హాలులో చీకటి అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉన్న హాలు చాలా మంచిదిగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. వెలుతురు వచ్చే మార్గాలు గనక తక్కువగా ఉంటే, పెద్ద పొడవు వెడల్పు ఉన్న దర్వాజా ఉంటే యజమాని వ్యాపారం వృద్ధి చెందుతుంది. అక్కడ గనక పొడవాటి దర్వాజా గనక ఉన్నట్లయితే చాలా మంచిదన్నమాట. హాలు చాలా పెద్దదిగా ఉండి కిటికీలు చిన్నవిగా ఉండి వెలుతురు వచ్చే అవకాశాలు తక్కువై చీకటిగా ఉన్నట్లయితే
హాలు ఎత్తుగా పొడవుగా ఉంటే, వెడల్పు తక్కువగా ఉంటే పైన చిన్న చిన్న కిటికీలు అనేటువంటివి అమర్చాలన్నమాట. అంటే వెంటిలేటర్స్ లాంటివి అమర్చడం మంచిది. ఎప్పుడూ కూడాను ఇంట్లోకి గాలి వెలుతురు అనేటువంటిది వచ్చే విధంగా వాస్తుశాస్త్రం ముఖ్యమైనటువంటి విధి విధానాన్ని తెలియజేసింది. సూర్యకిరణాలు అనేటువంటివి అంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు అందిస్తాయన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. విష్ణువు పరమదైవం. విష్ణువుని ఆరాధిస్తే వృద్ధి కలుగుతుంది. సంతాన వృద్ధి కావాలి, ఐశ్వర్య వృద్ధి కావాలి, ధనవృద్ధి కావాలి, ఉద్యోగ వృద్ధి కావాలి. ప్రయాణాలు చేసే సమయంలో పరాకు చూపకుండా అన్ని ప్రమోదాలుగా మారే విధంగా ఐశ్వర్య వృద్ధి కలగాలి. అన్నింటికంటే కూడా మించి శుభప్రదమైనటువంటి జీవన వనరులలో, జీవన సంకల్పాలలో సమస్తము కూడా ముందుకు సాగే విధంగా వృద్ధి కలగాలి. వృద్ధికారకుడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ శ్రీమన్నారాయణమూర్తిని అర్చరించేటటువంటి శుభకరమైనటువంటి కాలములలో బుధవారం శ్రేష్టమైనది. ఏ అర్చన చేసినా ప్రయోజనాలు కోరేటటువంటి సంకల్పాలలో ప్రధానంగా చెప్పుకునేవి మూడే. ఒకటి, ఉన్నది పెరగడం. రెండు, ఉన్నది ఇంతకే సరిపోయే విధంగా ఉండడం. మూడు, ఉన్నది తరగకుండా చూసుకోవడం. మూడింటి అంతరార్థం ఒకటే అయినప్పటికీ ఉన్నది పెరగడం ఇందులో కొంత ఆశ ఉంటుంది. ఉన్నది పెరగగానే 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 ఎక్కడో ఒకచోట మళ్ళీ పతనం అనేది ఆరంభమవుతుంది. ఉన్నది ఉన్నంతగా ఉండడం అనేసరికి అలా ఉండకుండా తరుగుముఖం పట్టే అవకాశము ఉంటుంది. ఉన్నది పెరగకుండా చూసుకోవడం అనేటటువంటి మూడవ దశలో తరగకుండా పెరగకుండా అదే యథాతథ స్థితిని కొనసాగించే నిమిత్తమై దైవ బలం మనకు అవసరం అంటుంది ధర్మశాస్త్రం. ఆ దైవ బలాన్ని మనం పెంపొందింపజేసుకునేటటువంటి క్రమంలో బుధవారం నాడు విష్ణువును పూజించాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. పరిహార ప్రపంచంలో, పరిష్కార మార్గంలో విష్ణువును అర్చించిన ఎడల సత్సంతానం కలుగుతుంది. ప్రయాణాలలో ప్రమాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇందు నిమిత్తమై బుధవారం నాడు విష్ణువు అనుగ్రహం పొందే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలు, పరిష్కార మార్గాలలో రావి మొక్కను పూజించడం, జామ చెట్టును పూజించడం, యథాశక్తి జమ్మి మొక్కను పూజించడం, అలాగే మామిడి మొక్కను పూజించడం ఇవి ప్రధానమైనవి. జమ్మిని, రాగిని, మామిడిని, అలాగే రావిని నాలుగింటిని కలిపి పూజించేటటువంటి తరుణంలో శనివారం నాడు మాత్రమే ఇలా రావి చెట్టును ముట్టుకోవాలి అని ఉన్నప్పటికీ రావి చెట్టు సమీపంలో మామిడి చెట్టు, జామ చెట్టు కూడా ఉన్న ఎడల ఆ రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి బుధవారం నాడు అంటుంది ఆర్ష విజ్ఞానం. మొక్కలకు, పర్యావరణానికి సంబంధించిన ఈ పరిహార ప్రత్యేక విభాగంలో ఈ వరుసగా 4 మొక్కలు ఉన్న ఎడల 5వదిగా తప్పనిసరిగా వేప మొక్కను కూడా పూజించాలి. బుధవారం నాడు ఇలా ప్రధానంగా చెప్పబడ్డ ఈ 5 మొక్కలను పూజించినా లేక బుధవారం నాడు మామిడి, జామ, రాగి, వేప ఈ 4 మొక్కల ఆకులను ఒక్కొక్కటి సేకరించి పసుపు రంగు దారంతో చక్కగా ఈ 4 ఆకులను కలిపి ఒక మాలిక వలె గుదికూర్చి విష్ణువుకు అలంకారంగా అర్పించిన, ఇష్టదేవతా చిత్రపటాలకు అలంకారంగా అర్పించినా కూడా విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. సంపూర్ణ ఫలంగా శ్రీమన్నారాయణమూర్తికి నివేదనల రూపంలో సమర్పించేటటువంటి ఫలం జామ పండు. అలాగే ఋతుకాల ధర్మాలలో లభ్యతను అనుసరించి సమర్పించేటటువంటి ఫలం మామిడి పండు కాగా, గమనించే అంశం ఎక్కడ మనం రాగి చెట్టును చూచినా ఆ రాగి చెట్టుకు సమీపంలో వేప మొక్కను కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ రెండో ఉన్న చోట అష్టైశ్వర్యాలు ఉంటాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. ఈ వాక్యాన్ని విష్ణువును అర్చించే సమయంలో తరచుగా చెబుతూ ఉంటారు. వృద్ధికరంగా ఒక మొక్క నాటినా, వృద్ధికరంగా ఒక నీటి వనరులను రక్షించే ప్రయత్నం చేసినా,
వృద్ధికరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో లాభదాయకంగా మారాలి, మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్న అలాంటి వారంతా కూడా విశేషంగా బుధవారం నాడు ప్రత్యేకంగా మామిడి మొక్క కానీ, జామ మొక్క కానీ, రావి మొక్క కానీ, వేప మొక్క కానీ, వీటిని లేదా మేడి మొక్క 5వది ప్రధానమైనది. ఈ 5 మొక్కలలో 5ంటిని కానీ, లేక విడివిడిగా కానీ, లేక లభ్యతను అనుసరించి ఏ కొన్ని లభించినా వాటిని కానీ మొక్కల పెంపకం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారికి బుధవారం నాడు అందించిన ఎడల సంపూర్ణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. పాటించే పరిహారాలు, అనుసరించే పరిష్కార మార్గాలు ప్రపంచ శాంతికి దారి తీయాలి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని 3 సార్లు చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అనే 3 దేవతల అనుగ్రహం, త్రివిధ శాంతులు మనకు లభించాలి. మనలో ఉండేటటువంటి కామక్రోధాదులు నియంత్రణలోనికి రావాలి. అతి ముఖ్యంగా ప్రపంచానికి శాంతి కలగాలి అనే ప్రయోజనమే సాధించేదిగా సంప్రదాయం వివరిస్తుంది. కనుక శాంతి కాముకులైన వారంతా కూడా మొక్కల పెంపకం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల దృష్టి పెడతారు. అలాంటి వారికి బుధవారం నాడు ఈ మొక్కలను ప్రత్యేకంగా బహుమానంగా అందించిన ఎడల వృద్ధికారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో సమస్తమును సాధించేటటువంటి శక్తిని కలిగిన వారం అవుతాం అంటుంది పురాతన శాస్త్రం. పర్యావరణ శాస్త్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే పరిహార విజ్ఞాన శాస్త్రం. శాస్త్ర నియమాలకు లోబడి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేద్దాం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై, వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథ సారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని 2 భార్యలు. 2 భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రువంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలి. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు 2 కావాలి బిడ్డలు. తథాస్తు అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగాయి.
పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నీటి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నీటి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కెలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో, అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో, ఎంత తల్లి అయినా సరే ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి 2వ గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు. వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అరుణుడు, ఆయన పేరు ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతత పక్షమారుత ప్రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటాడు అన్నయ్య గారు భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు. అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే, ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనం అయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి. రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడ్డమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతట. ఒక కవి చమత్కరించాడు, అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి. రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు, చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అన్నాడు. ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటే. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటేట, గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు, వేదంలో చెప్తారు.